హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. మన దగ్గరున్న ధనలక్ష్మిని ఎవరైనా దొంగతనం చేయవచ్చు. ఆ దేవుడు కూడా అనుకుంటే మన దగ్గరున్న లక్ష్మీదేవిని లాక్కోవచ్చు. కానీ మన దగ్గరున్న సరస్వతిని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఒకసారి ఆ చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అనుగ్రహిస్తే ఆ పరమాత్మ కూడా ఏమీ చేయలేడు. అదే చదువుకున్న మహత్యం. కానీ డబ్బు నువ్వెంత సంపాదించినా నిలవకుండా పోవచ్చు. అందరూ లక్ష్మీ కటాక్షం కోసం పాకులాడుతుంటారు. కానీ ఆ తల్లి ఇచ్చే ఐశ్వర్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసా? విష్ణుమూర్తి ఆ తల్లికిచ్చిన వరంలో ఒక అద్భుతమైన మెలిక ఉంది. ఒకనాడు లక్ష్మీదేవి స్వామివారిని సేవించుకుంటూ, స్వామి, నేను కోరుకున్న వారికి ఎంతైనా ధనాన్ని ఇచ్చే అధికారం నాకు ప్రసాదించండి కోరుకుంటుంది. స్వామివారు సంతోషించి తథాస్తు అని అంటారు. కానీ అక్కడ ఒక చిన్న నియమం పెట్టారు. లక్ష్మీదేవి ఎంత ఐశ్వర్యాన్నిచ్చినా విష్ణుమూర్తి తలుచుకుంటే దాన్ని మరుక్షణమే తీసుకోగలడు. ఇది గమనించిన సరస్వతీదేవి తనకు లక్ష్మీదేవి కంటే గొప్ప వరం కావాలని కోరుకుంటుంది. అప్పుడు స్వామివారు, తల్లి, నీవు ఇచ్చే జ్ఞానాన్ని మాత్రం ఈ సృష్టిలో నేను కూడా వెనక్కి తీసుకోలేనని వరం ఇచ్చాడు. అందుకే ఈ లోకంలో ఒక మనిషికి ధనం రావచ్చు, పోవచ్చు. కానీ జ్ఞానం ఒక్కటే జీవుడితో శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే పోయే ధనం కోసం కాదు, ఏ దేవుడు కూడా దొంగలించలేని అక్షర జ్ఞానం కోసం ప్రయత్నించాలి. పుట్టిన ప్రతి బిడ్డను చదివించాలి. మొదట అక్షర జ్ఞానం వస్తే ధనం తానంతట అదే వస్తుంది మిత్రమా. ప్రతి ఒక్కరూ చదవాలి. చదువు రానివాడు, చదవనివాడు వింత పశువని మన పెద్దలు చెప్పినట్లు అది అన్ని భాషలు నేర్చుకోవాలి. తెలుగు నేర్చుకున్న వాడికి అన్ని భాషలు అనర్గళంగా వస్తాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడే శ్రీకృష్ణదేవరాయల వంటి వారు కూడా చెప్పారు. అంతెందుకు, మన సోదర రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఒక మహాకవి భారతి గారు సుందర తెలుగని వర్ణించారు. తమిళ భాషా పండితుడైనా కూడా మన తెలుగును అందమైన సుందరమైన తెలుగని వర్ణించడం ఎంతైనా అభినందనీయం మిత్రమా. అందుకే చదువు, 10 మందిని చదివించు. మన భారతదేశం రాబో కాలంలో ప్రపంచంలోకెల్లా గొప్ప దేశంగా తయారు చేద్దాం. జై భారత్, జై హింద్. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. వీలైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.